నమస్తే అండి. పచ్చి జీడిపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. లాంగ్ వీడియోలో ఉంది. ఇదైతే నేను షార్ట్లో పెడుతున్నాను. బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకుని ఇలా ఉల్చుకోవాలండి. తొక్క ఈజీగా వస్తుంది. అలాగే మసాలా పెట్టుకోవాలి. ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మొత్తం అల్లం వెల్లుల్లి అన్నిన్న, ధనియాలు, జీరా, పచ్చిమిర్చి, టమాటాలు, ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే మసాలా దినుసులండి, యాలకులు, దాల్చిన చెక్క, ఇలాచి, అంతేనండి. మసాలా చేసుకోవాలి పేస్ట్. అలాగే బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని నేనైతే మసాలా ఇక్కడ బాగా వేగేదాకా చూసుకోవాలండి. ఆయిల్, అలాగే సాల్ట్, అలాగే కారం, పసుపు, మసాలా పొడి యాడ్ చేసుకోవాలి. బాగా వేపుకోవాలండి. ఆయిల్ తేలిదాకున్నా అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలాగా ఒక 10 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఒలిచిన పప్పు ఉంటుంది కదండి, అది వేసుకోవాలి. అలాగే మూత పెట్టుకుని మళ్ళీ దగ్గర అయ్యాక దించుకోవాలి. ఇలా సర్వ్ చేసుకోవాలి బౌల్లో. నా వీడియో కానీ నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.